వెల్కమ్ టు ది లియో. ఏపీలో ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ సర్వేలు అయితే రావడం జరుగుతుంది. ప్రతి సర్వే మీద కూడా రాష్ట్ర ప్రజల దృష్టి అయితే ఉంది. ఎందుకంటే ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది, ఏ సెగ్మెంట్లో ఎవరు గెలుస్తారు, అసలు అంతిమంగా ఎవరు గెలవబోతున్నారనే దాని మీద ఆసక్తి రేకుంటుంది. సాధారణంగా ఎన్నికల దగ్గర పడే కొద్ది ఈ ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. పార్టీలు కూడా తమ సర్వేలు కొన్ని సొంత సర్వేలు చేయించుకుని తమకు బలం ఉందని చెప్పుకునే ప్రయత్నం కూడా చేస్తాయి. ఎందుకంటే ప్రజల్లోనూ లేదా కార్యకర్తలు నాయకులు ఒక నమ్మకాన్ని కలిగించడానికి. అయితే ఇప్పుడు రైజ్ అనే ఒక సర్వే అయితే వచ్చింది. గతంలో కూడా అనేక సర్వేలు చేసిన అనుభవం ఈ రైజ్కి అయితే ఉంది. దీని అంటే గతంలో వచ్చిన ఫలితాలకు ఈ సర్వేలకు కూడా దగ్గర సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రైజ్ సర్వే అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్కంఠనైతే నేర్పుతుంది. తాజాగా సర్వే ప్రకారం దాదాపుగా 26 నుంచి 27 సీట్లు వైసీపీ పార్టీ గెలుచుకుంటే 68 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది. బట్ మెజారిటీ 80 సీట్లు మాత్రం కీన్ కంటెస్ట్ ఉంటుండే అవకాశం ఉందని చెప్పి రైజ్ సర్వే అయితే చెప్తుంది. ఎందుకంటే ఎక్కడైతే పోటీ కొంచెం టైట్గా ఉందో అలాంటి ప్రాంతాలను మొత్తాన్ని కూడా కీన్ కంటెస్టెంట్గా మార్చి ఈ సర్వే అయితే విడుదల చేయడం జరిగింది. సో అసలు ఈ సర్వేలో ఒకసారి ఏమేమి విషయాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎవరు గెలుస్తారనేది ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇక రైజ్ లేటెస్ట్ సర్వే యాజ్ ఆన్ 30 డిసెంబర్ 2023 బిఫోర్ క్యాండిడేట్ అనౌన్స్మెంట్. సో అంటే ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో అభ్యర్థిని ప్రకటించడానికి ముందు చేసినటువంటి సర్వే. కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ ప్రకటించి ఉండొచ్చు, కొన్ని ప్రాంతాల్లో ప్రకటించకపోయి ఉండొచ్చు. బట్ అభ్యర్థి మారిన తర్వాత కొద్ది గొప్ప ఫలితాల మీద ప్రభావం చూపే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఒకసారి మనం లోక్సభ సెగ్మెంట్ పరిధిగా మనం ఒకసారి చూద్దాం. అంటే 175 మనం విడిగా చూడలేం, కానీ లోక్సభ సెగ్మెంట్ల పరిధిగా మనం ఒకసారి పరిశీలిస్తే పైనుంచి శ్రీకాకుళం నుంచి చూస్తే ఈసారి వైఎస్ఆర్సీపీ బోనీ చేసే అవకాశం లేదని చెప్తుంది. అలాగే టీడీపీ జనసేన అలయన్స్ మీద 3, కీన్ కంటెస్టెంట్ అయితే 4. ఇక విజయనగరంలో కూడా వైసీపీ బోనీ చేసే అవకాశం లేదు. టీడీపీ జనసేన 3, అలాగే కీన్ కంటెస్టెంట్ ఇక్కడ కూడా 4 ఇవ్వడం జరిగింది. ఇక అరకు వచ్చేటప్పటికి మాత్రం వైసీపీ మెజారిటీ ఎడ్జ్ ఉంది. అరకులో మొత్తం 5 అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. బట్ ఇక్కడ మాత్రం టీడీపీ జనసేన బోనీ చేసే అవకాశం లేదని తెలుస్తుంది. బట్ కీన్ కంటెస్టెంట్ మీద మాత్రం 2 ఉంది. సో ఈ రెండిట్లో ఏమైనా 1-2 తెలుగుదేశం పార్టీ గెలిస్తే గెలవచ్చు. ఇక విశాఖపట్నంలో వైసీపీ బోనీ చేసే అవకాశమే లేదు. ఆ టీడీపీ జనసేన మాత్రం 5 గెలుచుకునే అవకాశం ఉంది. కీన్ కంటెస్టెంట్ మాత్రం 7గా కనపడుతుంది. ఇక అనకాపల్లి వచ్చేటప్పటికి 1 సీట్ అయితే వైసీపీ గెలుస్తుంది, 3 సీట్లు టీడీపీ జనసేన, అలాగే 3 కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది. రాజమండ్రికి వచ్చేటప్పటికి వైసీపీ 1, టీడీపీ జనసేన 3, అలాగే కీన్ కంటెస్టెంట్ ఇక్కడ కూడా 3 సీట్లు అయితే ఇవ్వడం జరిగింది. కాకినాడలో వైసీపీ బోనీ చేసే అవకాశమే లేదు. టీడీపీ జనసేన 5, అలాగే కీన్ కంటెస్టెంట్ మీద అయితే 2 ఏర్పడుతుంది. ఇక అమలాపురంలో కూడా వైసీపీ బోనీ చేసే అవకాశం లేదు. టీడీపీ జనసేన 6, అలాగే కీన్ కంటెస్టెంట్ అయితే 1 కనపడుతుంది. ఇక్కడ మెజారిటీ అమలాపురం పూర్తిగా టీడీపీ జనసేన లీడ్ చేసినట్టుగా అయితే ఇక్కడ కనపడుతుంది. ఏలూరులో కూడా వైసీపీ బోనీ చేసే అవకాశం లేదు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చేటప్పటికి ఇందులో టీడీపీ జనసేన 3, బట్ కీన్ కంటెస్టెంట్ మాత్రం ఇక్కడ 4గా చూపడం అయితే జరుగుతుంది. ఇక నరసాపురంలో కూడా వైసీపీ బోనీ చేసే అవకాశం లేదు. టీడీపీ జనసేన 5, అలాగే కీన్ కంటెస్టెంట్ వచ్చేటప్పటికి 2. ఇక విజయవాడ కృష్ణా జిల్లా పరిధికి వచ్చేటప్పటికి విజయవాడకు వచ్చేటప్పటికి బోనీ చేసే అవకాశం లేదు. టీడీపీ జనసేన అలయన్స్ మీద 3, అలాగే కీన్ కంటెస్టెంట్ మాత్రం ఇక్కడ 4 అయితే కనపడుతుంది. ఇక మచిలీపట్నం వైసీపీ ఖాతా తెరిచే అవకాశం లేదు. టీడీపీ జనసేన 4, అలాగే కీన్ కంటెస్ట్ అయితే 3గా ఇక్కడైతే చెప్తున్నారు. ఇక గుంటూరుకు వచ్చేటప్పటికి వైసీపీ ఖాతా తెరిచే అవకాశం లేదు. టీడీపీ జనసేన 3, అలాగే కీన్ కంటెస్టెంట్ మాత్రం ఇక్కడ 4 సీట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇక నరసరావుపేట వచ్చేటప్పటికి వైసీపీ బోనీ చేసే అవకాశం లేదు. టీడీపీ జనసేన 4, అలాగే కీన్ కంటెస్టెంట్ అయితే 3 సీట్లు ఇవ్వడం జరిగింది. ఇక బాపట్లలో మాత్రం వైసీపీ 2, టీడీపీ 4, కీన్ కంటెస్టెంట్ 1గా ఉంది. ఇక ఒంగోలు వచ్చేటప్పటికి వైసీపీ 1, టీడీపీ 1, బట్ ఒంగోలులో మెజారిటీ సీట్లు కీన్ కంటెస్టెంట్గా రైజ్ సర్వే అయితే చెబుతుంది. దాదాపు 5 సీట్లను కీన్ కంటెస్టెంట్గా చెప్తున్నారు. ఇక నెల్లూరు వచ్చేటప్పటికి వైసీపీ 1, టీడీపీ జనసేన 3, అలాగే కీన్ కంటెస్టెంట్ 3. ఇక చిత్తూరు వచ్చేటప్పటికి వైసీపీ 2, టీడీపీ జనసేన 3, ఇక్కడ ఇలా కీన్ కంటెస్టెంట్ వచ్చేటప్పటికి మళ్ళీ 2 ఉన్నాయి. ఇక తిరుపతి వైసీపీ 2, టీడీపీ 2, బట్ కీన్ కంటెస్టెంట్ మాత్రం 3 సీట్లుగా చెప్తున్నారు. ఇక కడప జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాకు వచ్చేటప్పటికి ఇక్కడ 3 సీట్లు వైసీపీ గెలుచుకుంటుంది. బట్ టీడీపీ బోనీ చేయకపోవచ్చు. బట్ కీన్ కంటెస్టెంట్ అయితే 4 ఉన్నాయి. సో ఈ కీన్ కంటెస్టెంట్లో ఏదైనా తెలుగుదేశం పార్టీ 2 లేదా 3 స్థానాలు గెలిస్తే గెలవచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఇక రాజంపేట వచ్చేటప్పటికి వైసీపీ 2, అలయన్స్ మీద 1, అలాగే కీన్ కంటెస్టెంట్ మాత్రం 4. ఇక్కడ కూడా కీన్ కంటెస్టెంట్ అయితే ఎక్కువగా రాజంపేట చూపించడం జరిగింది. ఇక కర్నూలు వైసీపీ 3, టీడీపీ ఖాతా తెరవకపోవచ్చు, అలాగే
కీన్ కంటెస్టెంట్ 4, ఇక్కడ మెజార్టీ సీట్లు అయితే కీన్ కంటెస్టెంట్ ఇవ్వడం జరిగింది. ఇక నంద్యాల వైసీపీ 1, టీడీపీ ఖాతా తెరవకపోవచ్చు, కీన్ కంటెస్టెంట్ 6. సో ఇక్కడ ఏదైతే ఒంగోలులో కీన్ కంటెస్టెంట్ 5 ఇచ్చారో ఇక్కడ నంద్యాలకు వచ్చేటప్పటికి 6 సీట్లు ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే ఇక్కడ పోటీ అనేది బాగా టైట్ ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక అనంతపురం వచ్చేటప్పటికి వైసీపీ 1, టీడీపీ జనసేన అలయన్స్ మీద 3, అలాగే కీన్ కంటెస్టెంట్ 3. ఈసారి అనంతపురంలో జగన్మోహన్ రెడ్డి షాక్ తగిలే అవకాశం ఉంది. ఇక హిందూపురంలో వైసీపీ 2, టీడీపీ 1, బట్ కీన్ కంటెస్టెంట్ మెజారిటీ సీట్లు అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా మనం కానీ ఒకసారి పరిశీలిస్తే ఇప్పటి వరకు పూర్తి ఎడ్జ్ ఉన్నటువంటి సీట్లు పక్కాగా గెలుస్తుందని క్యాండిడేట్ని అనౌన్స్ చేయడానికి ముందు మనం చెప్పుకున్న లెక్క ప్రకారం 27 సీట్లు వైసీపీ గెలిస్తే 68 సీట్లు అయితే తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. బట్ 80 సీట్ల వరకు కూడా కీన్ కంటెస్టెంట్ ఏర్పడే అవకాశం ఉంది. అంటే కీన్ కంటెస్టెంట్ ఇక్కడైతే ప్రధానంగా మారింది. ఏదైతే ఎడ్జ్ ఉందో ఆ ఎడ్జ్ను పరిగణలోకి తీసుకోకుండా ఆ కీన్ కంటెస్టెంట్లో పెట్టడం జరిగింది. బట్ నెక్స్ట్ సర్వేలో ఈ కీన్ కంటెస్టెంట్ మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇందులో మెజారిటీ ఏదో ఒక పార్టీ వైపు వాలే అవకాశం ఉన్న నేపథ్యంలో సగానికి పైగా సీట్లలో అయితే తెలిసే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కానీ మెజారిటీ సీట్లు అయితే తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది. కేవలం 27 సీట్లకు మాత్రమే వైసీపీ పరిమితం అయిపోతుందని చెప్పి ఈ రైజు సర్వే అయితే చెప్పడం జరిగింది. అలాగే పార్లమెంట్లో మొత్తం 25 పార్లమెంట్లు స్థానాలకు గాను ఏ పార్లమెంట్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది, మొత్తంగా ఏ పార్టీకి ఎన్ని వస్తాయి అనేది కూడా ఒక సర్వే ఉందో, అది కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. సో రిజల్ట్ ఆఫ్ లోక్సభ సెగ్మెంట్స్ అయితే చూడొచ్చు మనం ఇక్కడ. రైజ్ లేటెస్ట్ సర్వే యాజ్ ఆన్ 30th December 2023 బిఫోర్ క్యాండిడేట్ అనౌన్స్మెంట్. సో పార్టీ క్యాండిడేట్ని అనౌన్స్ చేయకముందు ఉన్నటువంటి పరిస్థితిని అయితే మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇక పైనుంచి ఒకసారి వచ్చేద్దాం. లోక్సభ సెగ్మెంట్లో శ్రీకాకుళం అయితే టీడీపీ గెలుస్తుంది, విజయనగరం తెలుగుదేశం పార్టీ, అరకు మాత్రం వైసీపీ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఎంపీ స్థానానికి. ఇక విశాఖపట్నం మాత్రం కీన్ కంటెస్ట్ ఉంది. బట్ విశాఖ ఇది తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో ఉన్న నేపథ్యంలో వాళ్ళే గెలుస్తారనే అవకాశం కూడా అనుమానం కూడా ఉంది. ఇక అనకాపల్లి తెలుగుదేశం పార్టీ, రాజమండ్రి తెలుగుదేశం పార్టీ, బట్ కాకినాడ మాత్రం అలయన్స్ మీద ఉంది. అక్కడ ఎవరు ఏంటి అనేది ఇంకా ప్రస్తుతానికి తేలాల్సి ఉంది. టీడీపీ జనసేన అలయన్స్ మీద ఉంది. ఇక అమలాపురం తెలుగుదేశం పార్టీ, ఏలూరు అలయన్స్, నరసాపురం అలయన్స్. సో ఇక్కడ అంటే ఇక్కడ టీడీపీ అంటే కేవలం టీడీపీ కాదు, పొత్తు మీద టీడీపీ జనసేన కలిపే అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. బట్ ఏలూరు నరసాపురం మాత్రం ఈ రెండు కూడా అలయన్స్ మీద ఉన్నాయి. ఈ రెండు కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరికి చెందిన లోక్సభ స్థానాలు. ఇక విజయవాడ తెలుగుదేశం పార్టీ, ప్రస్తుతం కేసినేని నాని మారిన నేపథ్యంలో ఫలితాలు ఎలా ఉంటాయనేది మనకైతే తెలియదు. కానీ ఓవరాల్గా అయితే విజయవాడ అనేది తెలుగుదేశం పార్టీకి పార్లమెంటు స్థానానికి అడ్డాగా ఉన్నమాట మనందరికీ తెలిసిన విషయమే. సో ఇక మచిలీపట్నం కీన్ కంటెస్టెంట్, ప్రస్తుతానికి మచిలీపట్నం నుంచి వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది పెద్ద సస్పెన్స్గా ఉంది. ఇప్పటికీ మచిలీపట్నం ఎంపీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించలేని పరిస్థితి. సో ఇక్కడైతే కీన్ కంటెస్ట్ ఉంది, వైసీపీ కూడా గెలుస్తుందని చెప్పలేని పరిస్థితి. ఇక గుంటూరు తెలుగుదేశం పార్టీ, ఆల్రెడీ గల్లా జయదేవ్ గుంటూరు తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్న నేపథ్యంలో ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఇక నర్సరావుపేట వచ్చేటప్పటికి కీన్ కంటెస్టెంట్, బాపట్ల కూడా కీన్ కంటెస్ట్. ఈ రెండు కూడా టైట్ పోటీ మీద అయితే ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇక ఒంగోలు మాత్రం వైసీపీ కైవసం చేసుకుంటుంది ఈసారి. నెల్లూరు టీడీపీ, చిత్తూరు టీడీపీ, తిరుపతి కీన్ కంటెస్టెంట్. సో తిరుపతి 2019 ఎన్నికల్లో తిరుపతిలో వైసీపీ గెలవడం జరిగింది. బట్ పై ఎలక్షన్ కూడా జరిగింది తిరుపతి ఎంపీ స్థానానికి. సో మనకు తెలుసు గురుమూర్తి ఎవరో వైసీపీ నుంచి రెండోసారి గెలవడం జరిగింది పై ఎలక్షన్లో కూడా. బట్ వచ్చేసారి మాత్రం ఇది తిరుపతి కీన్ కంటెస్టెంట్గా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక కడప వైసీపీ అడ్డాగా ఉన్నటువంటి కడపలో ఖచ్చితంగా వైసీపీ గెలిచే అవకాశం ఉంది. ఇక రాజంపేట కూడా వైఎస్ఆర్సీపీ, కర్నూలు మాత్రం ఈసారి టీడీపీ జలక్ ఇవ్వబోతుంది, ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు. నంద్యాల వైఎస్ఆర్సీపీ, అనంతపురం టీడీపీ, అలాగే హిందూపురం టీడీపీ. సో ఈసారి మెజార్టీ కేవలం గతంలో 3 స్థానాలకు మాత్రమే పరిమితమైన తెలుగుదేశం పార్టీ ఈసారి మెజార్టీ స్థానాలు దాదాపుగా 15 స్థానాలు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో గెలుచుకుంటే వైసీపీ కేవలం 5 మాత్రమే గెలిచే అవకాశం ఉంది. బట్ ఒక 5 సీట్లు మాత్రం కీన్ కంటెస్ట్ ఉంది. కానీ వాస్తవంగా ఇతర సర్వేలను మనం పరిశీలిస్తే 20 నుంచి 22 స్థానాలు, అంటే గతంలో ఏదైతే వైసీపీకి ఎంపీ స్థానాలు వచ్చాయో ఇప్పుడు రివర్స్ అయ్యో అవి ప్రతిపక్షాలకు వెళ్ళే అవకాశం ఉంది. కేవలం 2-3 మాత్రమే వైసీపీకి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇతర సర్వేలు కూడా చెప్తున్నాయి. దాదాపుగా ఇక్కడ కీన్ కంటెస్టెంట్ని కన్నా మనం తెలుగుదేశం పార్టీకి వేసుకోగలిగితే దాదాపుగా రిజల్ట్ దాని దగ్గరగానే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఛాన్స్ తీసుకోకుండా కీన్ కంటెస్టెంట్ రూపంలో చెప్పడం జరిగింది. ఏది ఏమైనా రైజు సర్వే ప్రకారం టీడీపీ జనసేన పొత్తు మీద
ప్రభంజనం ఖాయం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. ఇతర సర్వేలు కూడా దాదాపు అదే విషయాన్ని చెప్పాయి. బట్ల సీట్ల విషయంలో కొద్దిగా మార్పులు చేర్పులు అవ్వచ్చు. ఒకళ్ళు 100 అంటే ఒకళ్ళు 120 అన్నారు, ఒకళ్ళు 130 అన్నారు. సో ఈ రకంగా సీట్ల విషయంలో కొంచెం వ్యత్యాసం వచ్చిందే తప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అనటంలో మాత్రం ఎటువంటి వ్యత్యాసం లేదు. ఏది ఏమైనా రైజు సర్వే ప్రకారం టీడీపీ జనసేన ప్రభంజనం మాత్రం ఖాయం.